హలో గైస్, వెల్కమ్ టు యానిమీ రివ్యూ తెలుగు. ముందు జాబ్లో జిన్వు ఒక్కడే ఆ ఏరంగ్ గేట్లో ఉన్న హయ్యర్ డిమన్స్ ని అలాగే డంజన్ బాస్ని ఓడించి ఆ ఏరంగ్ డంజన్ ని క్లియర్ చేసి బీటింగ్ వాళ్ళని కాపాడతాడు. ఇదంతా అక్కడే ఉన్న జిన్చుల్, చాయన్ అండ్ బీటింగ్ వాళ్ళందరూ జిన్వు ఫుల్ పవర్ తెలుసుకొని షాక్ అవుతారు. జిన్వు కార్కల్ గన్ షాడోని ఎక్స్చేంజ్ చేసుకుని తిరిగి వెళ్దామని అనుకుంటాడు. అప్పుడు అక్కడే ఉన్న జిన్చుల్ చాయన్ ని చూసి షాక్ అవుతాడు. జిన్వు డంజన్ నుంచి బీటింగ్ వాళ్ళని కాపాడినందుకు థ్యాంక్ యూ అని చెప్తారు. అండ్ సర్వేలెన్స్ టీమ్ లీడర్ అయిన జిన్చుల్ అక్కడ ఉన్న బీటింగ్ వాళ్ళతో హంటర్ అసోసియేషన్ జిన్వు ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది టాప్ సీక్రెట్. ఈ డంజన్ లో ఏం జరిగిందో బయట ఎవరికి చెప్పొద్దని చెప్తాడు. జిన్వు గురించి తెలుసుకోవాలని వచ్చిన చాయన్ బీటింగ్ వాళ్ళని కాపాడింది చూసి జిన్వుతో లవ్ లో పడుతుంది. జిన్వు డంజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జిన్వా దగ్గరికి వెళ్తాడు. జిన్వా తన ఫాదర్ తో మీటింగ్ లో ఏం జరిగిందో మొత్తం జిన్వుకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నువ్వు రెడ్ గేట్ లో వైట్ టైగర్ గిల్ హంటర్ని కాపాడింది మా ఫాదర్ కి తెలిసి ఒక ప్రపోజల్ చేశాడు. ఇప్పుడు నేను యూజిన్ గిల్ కి మాస్టర్ కావాలంటే నువ్వు మా గిల్లో జాయిన్ అవ్వాలని మా ఫాదర్ కండిషన్ పెట్టాడని చెప్తాడు. ఇంకో పక్క క్యూన్ జిన్వు గిల్లో జాయిన్ అయ్యింది, బీటింగ్ కోసం ఫైట్ చేసింది, ఆ డంజన్ లో ఏం జరిగిందో మొత్తం చాయ్జాంగిన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది విని జిన్వు నాకన్నా స్ట్రాంగ్ అని క్యూన్ ని అడుగుతాడు. దానికి క్యూన్ గిల్లో ఒకరి వీక్నెస్ ఒకరు కవర్ చేసుకోవడానికి అటాక్, డిఫెన్స్ అండ్ సపోర్ట్ 3 పొజిషన్స్ ఉంటాయి. అవేవి లేకోకుండా అతను ఒకడే ఈ డంజన్ లో ఉన్న డీమన్స్ అన్నిటిని డిఫీట్ చేశాడు. అలా మీరు ఒకరే ఏ ర్యాంక్ డంజన్ ని క్లియర్ చేయగలరా అని అడుగుతాడు. దానికి చాయ్జాంగిన్ మొహమాటం లేకుండా నేను డిఫీట్ చేయలేను, చూస్తుంటే నాకున్న టైటిల్ జోకులా అనిపిస్తుందని అంటాడు. కీహున్ మీరు ఎలాగైనా జిన్వుని మన గిల్లో జాయిన్ చేసుకోండి అని చాయ్జాంగిన్ కి చెప్తాడు. ఆ నెక్స్ట్ డే జిన్వుకి హంటర్ ర్యాంకింగ్ రియాలేషన్ ఉంటుంది. అదే రోజు ఏసియాలోనే పాపులర్ యాక్టర్ అయిన మిన్సంగ్ కూడా రియాగ్జామినేషన్ ఉంటుంది. జిన్వుని గిల్లో జాయిన్ చేసుకోవడానికి హంటర్ అసోసియేషన్ దగ్గరికి 2 బిగ్ షాట్స్ వస్తారు. అది ఎవరో కాదు, బెక్ అండ్ చాయ్జాంగిన్. అక్కడ ఉన్న చాలా మంది రిపోర్టర్స్ ని చూసి ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. పక్కనే ఉన్న రిపోర్టర్స్ లో ఒక అతను ఆ 2 బిగ్ షాట్స్ ని మిన్సంగ్ ని మీ గిల్లో జాయిన్ చేసుకోవడానికి వచ్చారా అని అడుగుతాడు. దానికి బెక్ అండ్ చాయ్జాంగిన్ మేము అతని కోసం రాలేదు, మేము వేరే దానికోసం వచ్చామని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయి జిన్వుని గిల్లో జాయిన్ చేసుకోవడం కోసం గురించి ఆ ఇద్దరు గొడవపడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి పీన్ గిల్డ్ మాస్టర్ అయిన తెగ్యూ వచ్చి మీరు మిన్సంగ్ కోసం గొడవ పడుతున్నారని అంటాడు. వాళ్ళిద్దరు కోపంగా తెగ్యూతో మిన్సంగా తొక్క అన్నట్టు మిన్సంగ్ ని ఆ వేస్ట్ గాడు ఎవడు అని అంటాడు. అప్పుడు కార్లో ఉన్న వేస్ట్ గాడు వాళ్ళిద్దరు నా కోసమే గొడవ పడుతున్నారా అనుకుని హంటర్ ర్యాంకింగ్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికి హంటర్ అసోసియేషన్ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఈ హడావిల్లో జిన్వు ఎంట్రీ ఇస్తాడు. అక్కడ ఉన్న మీడియాని చూసి ఏందా ఇది ఇంతమంది ఉన్నారని అనుకుంటాడు. ఎలాగోలాగా ఆ మీడియా వాళ్ళని దాటుకొని హంటర్ అసోసియేషన్ బిల్డింగ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అంతలోనే మిన్సంగ్ బాడీగార్డ్స్ జిన్వుని ఆపి మా బాస్కి హంటర్ ర్యాంకింగ్ ఎగ్జామినేషన్ ఉంది, లోపలికి వెళ్ళడం కుదరదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తారు. పక్కనే ఉన్న మిన్సంగ్ ఎవరతను, అతన్ని చూస్తుంటే జోకర్ లాగా ఉన్నాడు, ఈజీగా నా బాడీగార్డ్స్ అతన్ని ఇక్కడ నుంచి బయటికి పంపిస్తారని అనుకుంటాడు. అప్పుడే చైర్మన్ గోగనే అది చూసి బయటికి వచ్చి ఎవరు చెప్పారో అతనికి ఎంట్రీ లేదని చెప్పి జిన్వుని హంటర్ అసోసియేషన్ బిల్డింగ్ లోకి తీసుకెళ్తాడు. అది చూసిన మిన్సంగ్ అతను ఎవరికైనా తెలుసా, ఈ మీడియా ముందు నా గాలంతా తీసేశాడు, తను చైర్మన్ కి ఎలా తెలుసో కనుక్కోండి అని మిన్సంగ్ తన బాడీగార్డ్స్ తో చెప్పి హంటర్ అసోసియేషన్ బిల్డింగ్ లోపలికి వెళ్తూ ఉంటాడు. గేట్ బయట ఉన్న జిన్చుల్ లోపల ఒక హంటర్కి రియాలేషన్ ఉంది, 11కి రియాలేషన్ అయిపోతుంది, అంతవరకు వెయిట్ చేయండి అని చెప్తాడు. అది విని జిన్చుల్తో నేను ఎవరో తెలుసు కదా, అలాగే ఈ హంటర్ అసోసియేషన్కి మనీ మా ఫాదర్ ఇస్తున్నారని తెలిసి కూడా నన్ను ఆపుతున్నావని చెప్పి అతన్ని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు జిన్చుల్ జస్ట్ తన ఆరాన్ని రిలీజ్ చేస్తాడు అంతే. అది చూసి మిన్సంగ్ ప్యాంట్ తడుపుకుంటాడు. ఇంకో పక్క జిన్వు లోపలికి వెళ్తాడు. అక్కడ జిన్వుని గిల్లో జాయిన్ చేసుకోవడం కోసం బెక్కు చాయ్జాంగిన్ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా జిన్వు రియాలేషన్ స్టార్ట్ ముందు ఎగ్జామినర్ జిన్వుని నీ స్కిల్స్ ఏంటి అని అడిగితే జిన్వు తన షాడో ఆర్మీ నుంచి ఒక షాడో షోల్డర్ని పిలుస్తాడు. బట్ చైర్మన్ జిన్వు నువ్వు దీనికన్నా ఎక్కువ షాడో షోల్డర్ని సమ్మన్ చేయగలవు కదా అని అంటాడు. జిన్వు ఇంకా దాచిపెట్టలేను, నా పవర్ గురించి అందరికీ తెలుసు అని సగం షాడో షోల్డర్ని సగం హైయార్ని పిలుస్తాడు. ఇంకా కావాలంటే 100లో పిలుస్తానని చెప్తాడు. ఇదంతా చూసిన చైర్మన్ గో జిన్వు ఫుల్ పవర్ని చూసి షాక్ అవుతాడు. మొత్తానికి జిన్వు రియాలియేషన్ అయిపోతుంది. తన ఎస్ ర్యాంక్ హంటర్ లైసెన్స్ ని చూస్తూ బయటికి వస్తున్న జిన్వుని చూసి బెక్ జిన్వు ఫుల్ పవర్ ని చూసి తన పవర్ కంటే జిన్వు పవర్ స్ట్రాంగ్ గా ఉండడం గమనిస్తాడు. జిన్వు రెడ్ గేట్ ని క్లియర్ చేసి బయటికి వచ్చినప్పుడు బెక్ పవర్ జిన్వు పవర్ కంటే ఎక్కువగా ఉంటుంది. బెక్ జిన్వుతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ జిన్వు నాకు ఒక పని ఉంది వెళ్ళాలి అని బయటికి వెళ్తాడు. అక్కడ తన ఫాలోయింగ్ ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే జిన్వు రియాలియేషన్ ని లైవ్ లో మొత్తం చూస్తారు. అలాగే హంటర్ అసోసియేషన్ వెబ్సైట్ లో జిన్వు కొరియాలో 10th ఎస్ ర్యాంక్ హంటర్ అని అప్డేట్ చేస్తారు. మొత్తం ప్రపంచం అంతా ఇదే ఆ టాపిక్ అయిపోతుంది. ఆ లైవ్ ని జిన్వు సిస్టరు, మైన్ టీము, యూఎస్ఏలో ఉన్న హాంగ్ డాంజో, అలాగే జిన్వు ఫాదర్ కి జిన్వు ఎస్ ర్యాంక్ హంటర్ అని తెలుస్తుంది. మనందరికీ తెలుసు జిన్వు ఫాదర్ న్యూ గిల్డ్ ఫామ్ చేస్తున్నాడని. ఆ గిల్డ్ కి జిన్వు లీడర్ అవ్వాలంటే జిన్వుని గిల్డ్ జాయిన్ చేసుకోవాలని కండిషన్ పెడతాడు. బట్ జిన్వునే కొత్త గిల్డ్ ఫామ్ చేస్తున్నాడు, అందులో నన్ను వైస్ గిల్డ్ మాస్టర్ని చేస్తాను అని జిన్వు ప్రపోజల్ చేశాడు అని జిన్వు ఫాదర్తో చెప్తాడు. దానికి జిన్వు ఫాదర్ నవ్వి నీకు తెలుసా నేను ఎందుకు యూజిన్ గిల్డ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నానో, నా దగ్గర తరతరాలకి సరిపోయేంత మనీ ఉంది, బట్ మనల్ని కాపాడుకోవడానికి ఈ గిల్డ్ని క్రియేట్ చేస్తున్నాను. రోజు రోజుకి హంటర్స్ స్ట్రాంగ్ అవుతూనే ఉన్నారు. ఆ హంటర్స్ ని మనం నేషనల్ హంటర్స్ అని పిలుస్తున్నాం. వాళ్ళ ఎస్ ర్యాంక్ హంటర్స్ ని అలాగే వాళ్ళలో ఉన్న పవర్ఫుల్ హంటర్స్ ని సర్పాస్ అయ్యేంత సత్తా ఉంది. మనల్ని కాపాడుకోవడానికి గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే నేను నమ్మకం కలిగిన హంటర్స్ ని రిక్రూట్ చేసుకోవడానికి ఈ యూజిన్ గిల్డ్ ని క్రియేట్ చేశాను. చూస్తుంటే నీకు అలాంటి వాడు దొరికాడు, నేను నిన్ను యూజిన్ గిల్డ్ కి లీడర్ చేస్తున్నానని చెప్తాడు. బట్ జిన్హో ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసి నేను జిన్వు గిల్డ్ లో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యానని చెప్తాడు. ఇంకో పక్క జిన్వు ఆ మీడియా నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేసి తప్పించుకుంటాడు. జిన్వు సడన్ గా మాయం అవడం చూసి అక్కడ ఉన్న మీడియా చాయ్జాంగిన్ అండ్ బెక్కు షాక్ అవుతారు. బట్ బెక్కు జిన్వు ఫాస్ట్ గా ఎస్కేప్ అవడం తన కళ్ళు కీపప్ కాలేవు.
అది చూసి లాస్ట్ టైం జిన్వుని కలిసినప్పుడు తను స్ట్రాంగ్ అని తెలుసు, కానీ ఇంత స్ట్రాంగ్ అని తెలియదు. ఇప్పుడు జిన్వు అందరికంటే స్ట్రాంగ్ అని తెలుసుకొని ఇంకా జిన్వు పవర్ ఆగదు, పెరుగుతూనే ఉంటుందని గమనిస్తాడు. జిన్వు హంటర్ అసోసియేషన్ బిల్డింగ్ నుంచి డైరెక్ట్ గా స్టోర్ కి వెళ్లి ఫైర్ నుంచి కాపాడడానికి ఒక వస్తువును కొనుక్కోవడానికి వెళ్తాడు. ఆ ఎక్విప్మెంట్ కోసం మ్యాజికల్ ఆర్ట్ ని యాక్షన్ లో చూపించి ఎంతకు పోతుంది అని అడుగుతాడు. అలాగే ఆ షాప్ లో ఉన్న డాగర్ ని చూసి ఎంత అని అడిగితే 30 మిలియన్స్ అని చెప్తాడు. జిన్వు తన దగ్గర ఉన్న డాగర్ ని చూపించి దీనికి మనీ ఎంత ఉండొచ్చు అని అడిగితే ఇది 100 మిలియన్స్ పైగా ఉండొచ్చు అని చెప్తాడు. అది విని షాక్ అయ్యి నా షాప్ లో ఓన్లీ 2.5 మిలియన్స్ పడింది, బట్ బయట 100 మిలియన్స్ అంటే 4 టైమ్స్ ఎక్కువ పడుతుంది. అయితే ఆర్కి బదులుగా నా డాగర్ ని అమ్మి ఆ ఎక్విప్మెంట్ కొనొచ్చా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే జిన్వు ఇంటి బయట గోలగోలగా ఉంటుంది. చాలా మంది జిన్వుని గిల్లో జాయిన్ చేసుకోవడానికి అలాగే రిపోర్టర్స్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింటారు. బట్ ఎవరో డోర్ ని కొట్టడం చూసి అది ఎవరో కాదు జిన్హో వాళ్ళ ఫాదర్ తో జిన్వు గిల్లో జాయిన్ అవుతానన్న మాటలు విని బయటికి ఎంటేస్తాడు. జిన్హో మీ ఇంట్లో కొన్ని రోజులు ఉండొచ్చా అని జిన్వుని అడుగుతాడు. బట్ జిన్హో దానికి ఒప్పుకోడు. తనని ఒక హోటల్ కి పంపిస్తాడు. అండ్ నెక్స్ట్ డే జిన్వు డిమన్ క్యాజిల్కి వెళ్ళాలనుకుంటాడు. దానికంటే ముందు జిన్వు సిస్టర్ కి అలాగే బిల్డింగ్ సరౌండింగ్ ఏరియాలో కాపలాగా హైఆర్క్ షాడో ఆర్మీని వాచ్మెన్ గా పెడతాడు. దాని తర్వాత హ్యాపీగా డిమన్ క్యాజిల్కి వెళ్తాడు. ఇంతటితో చాప్టర్ అయిపోతుంది. జిన్వు డిమన్ క్యాజిల్లోకి వెళ్ళి ఎలా క్లియర్ చేస్తాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.